నమస్తే గురువుగారు. నా పేరు రమణి. నేను విజయవాడ నుంచి. నన్ను రాజలక్ష్మి గారు జాయిన్ చేశారు. నేను L1 L2 కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను నిరాహార సంయమ చేసినప్పుడు చాలా బరువు తగ్గాను, లైట్గా ఫీల్ అయ్యాను. ఆరోగ్యంగా కూడా చాలా బాగుందండి. చాలా హెల్తీగా ఉన్నాను. తినడమే కాదు, తిన్నది అరగాలి, అరిగింది శక్తిగా మారితే అది మనకు ఉపయోగపడుతుంది అని అది నిరూపించారు మాకు గురువుగారు. ఆ 24 డేస్లో సంయమాలు మేము ఉండలేము అనుకున్నాము. కానీ మేము సంకల్పం చేసుకున్నాము గురువుగారి దగ్గర. దానికి తోడు మాకు గురువుగారి యొక్క శక్తిపాతం కూడా తోడైంది. ఆ సంకల్పం కూడా దృఢ సంకల్పం వలన ఏమో చాలా బాగా నిర్విఘ్నంగా చేసాము. బాగుంది, హెల్తీగా ఉన్నాము, లైట్గా ఫీల్ అయ్యి మా బరువు 5 కేజీల వరకు నేను తగ్గానండి. ఏది తినాలో ఎంత తినాలో కూడా తెలిసింది. ఇంతవరకు తెలియలేదు. ఏది పడితే అది తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఏది తినాలి, ఏది హెల్తీగా ఉండాలి, మనకు ఆరోగ్యపరంగా ఎంత ఉపయోగం, ఏది మనం ఎంతసేపు అలా అలా తీసుకొచ్చారు గురువుగారు. చాలా బాగుందండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. అలాగే తర్వాత L2లో సత్యనిష్ట సంయమ. అందులో సత్యమే చెప్పాలి, ఏదైనా సరే అబద్ధం ఆడకూడదు, ఉన్నది ఉన్నట్టే, వస్తే వస్తాను లేకపోతే రాస్తే రాలేను అని చెప్పేసి చెప్పమన్నారు. అదే జరుగుతుంది. అదే ఫస్ట్ నుంచి అలాగే ఉంటాం అనుకోండి. కానీ ఇంకా అదేంటంటే కొద్దిగా చెయ్యాలి. ఎదటోళ్ళు బాధపడినా మన మాట మనం చేస్తే బాగుంటుంది. అది తోడు పాత వాళ్ళతో మాట్లాడబోతుంది, ఫ్రెండ్స్తో వాళ్ళతో అందరినీ కలవమని. ఇలా ఆధ్యాత్మికంగా చాలా బాగుందండి. నేనైతే చెప్పలేను. కానీ డైమెన్షన్స్ అవన్నీ కూడా చాలా బాగా అర్థమైంది. రోజు చేసేవే, కానీ ఇది ఇలాగా, ఇది ఇంత ఉంటుందా ఇలాగా అన్నది మాత్రం బాగా అర్థమైంది. భగవంతుని చేరాలి అంటే గురువు ఉండాలి. ఆ గురువు గారి ద్వారానే భగవంతుని మనం చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ గురువు మాకు మీ వలన మాకు అది సాధ్యం అవుతుందని, మీరు ఆధ్యాత్మికంగా చెప్పే విషయాలు చాలా వరకు నాకు తెలియవు. అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఒక్కొక్కళ్ళు అడిగే క్వశ్చన్లకి మీరు చెప్తుంటే అసలు ఎంత జ్ఞానము, అసలు అవును కదా ఇట్లా అని అనిపిస్తుందండి. చాలా బాగుంది గురువుగారు, బాగుంది. అందరూ చేయాలి, నేను కాదు అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఎవరికి ఏ టైం వస్తుందో చెప్పడం అయితే చెప్తున్నాము. టైం రావాలి అందరికీ. నాకు ఇన్నాళ్ళకి టైం వచ్చింది, ఇంత మంచి గురువు గారు దొరికారు. అలాగే అందరికీ దొరకాలి. అట్లాగే వాళ్ళు కూడా అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ధన్యవాదాలండి.